అల్పపీడనం ఎఫెక్ట్ మళ్లీ భారీ వర్షాలు. తెలుగు రాష్ట్రాలను వర్షాలైతే వేయడం లేదు. ఇటీవల ఏర్పడిన ఈ బెంగాల్ తుఫాను ప్రభావంతో ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఇక బెంగాల్ తుఫాను అనంతరం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు, తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో తాజాగా మరోసారి ఏపీకి రెయిన్ అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంపై అల్పపీడనం అయితే కొనసాగుతున్నట్లు తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది ఈ నెల 11వ తేదీన శ్రీలంక, తమిళనాడు మధ్య తీరం దాటొచ్చని అంచనా వేసింది. దీని ప్రభావంతో బుధ, గురువారాల్లో ఏపీలో మరియు తెలంగాణలో, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టత ఇచ్చింది. రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండొచ్చని నెలకొందని కూడా పేర్కొనింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ విభాగం అయితే తెలిపింది. ఇక ఇటీవల దంచికొట్టిన వర్షాల కారణంగా పలు ప్రాంతాలైతే నీట మునిగి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన విషయం కూడా తెలిసిందే. అయితే తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల వర్షం అయితే ఇప్పటికే కురుస్తుంది. ఈనాటికి మనకి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పార్వతీపురం, కోనసీమ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నట్లు తెలిపింది. తెలంగాణలో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటికే జిల్లాల్లో ఆకాశం అయితే మేఘామృతమే ఉంది. వాతావరణం చాలా చల్లగా అయితే ఉంది. హైదరాబాద్లో పలు చోట్ల చిరుజల్లులు అయితే కురిశాయి. రానున్న 2 రోజుల్లో జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అయితే తెలిపారన్నమాట. ఈ వర్షాల కారణం చేత చలి తీవ్రత అనేది కూడా భారీగా పెరిగింది. వాతావరణం చల్లగా మారుతుండడంతో ఇది వస్తున్నట్లు తెలుపుతున్నారు. దక్షిణ నైరుతి దిశగా వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు అయితే కనిష్టానికి పడిపోతున్నట్లు, తెలంగాణలో కూడా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు పడిపోయాయని, చలి తీవ్రత అధికంగా ఉందని తెలుపుతున్నారు. ఏపీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది.